గురువుగారు, జాతకంలో శుక్రగ్రహం సరైన స్థానంలో లేకపోతే వివాహాలు జరగదు అంటారు. అది ఎంతవరకు నిజం? అమ్మా, శుక్రగ్రహము ఒక్కటే ఎప్పుడు కూడా తీసుకోవద్దు. అసలు శుక్రగ్రహం బాలేకపోతే వివాహం అవ్వదను, శనిగ్రహం బాలేకపోతే ఆరోగ్యం సరిగా ఉండదను, గురువు బాలేకపోతే చదువు రాదను, కుజదోషం ఉంది కదా వివాహం అవుతుందో లేదో, అతన్ని పెళ్లి చేసుకుంటే ఏ ఇబ్బందులు వస్తాయనో ఎప్పుడు ఇలా డిసైడ్ అవ్వకూడదు. శుక్రగ్రహం యొక్క ఆధిపత్యం ఏంటి, ఆ లగ్నానికి శుక్రగ్రహం యోగిస్తుందా లేదా, ఒక శుక్రగ్రహం అనే కాదు ఏ గ్రహమైనా, మీరు శుక్రుడి గురించి అడిగారు కాబట్టి ఉదాహరణ చెప్తున్నాను. వివాహానికి శుక్రుడికి సంబంధం కొన్ని జాతకాల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. శుక్రుడు కుజుడు ఉన్నటువంటి స్థానాలను బట్టి, వాళ్ళ నక్షత్రాల్లో ఉన్న గ్రహాలను బట్టి, వాళ్ళకు వచ్చిన ఆధిపత్యాలను బట్టి వివాహ పొంతన, వివాహ పరిస్థితులు చూస్తాం. వాటికన్నా ముఖ్యంగా జాతకంలో సప్తమాధిపతి యొక్క స్థితి ఎలా ఉంది, సప్తమాధిపతి నక్షత్రంలో ఏ గ్రహాలు ఉన్నాయి, సప్తమాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడు అన్నది కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. వివాహానికి కేవలం శుక్రగ్రహం మాత్రమే ఆధిపత్యం వహించదు. వివాహం ఎప్పుడవుతుంది, అసలు వివాహం అవుతుందా లేదా, వివాహమై విడిపోయాక మరి రెండో వివాహం ఉందా లేదా, అసలు వైవాహిక జీవితంలో సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఇటువంటివన్నీ కూడా జాతక చక్రాన్ని బట్టి, గ్రహస్థితిని బట్టి పరిశీలించి చెప్పాలి తప్ప కేవలం శుక్రగ్రహ ఆధారంతో నిర్దేశించలేము. జయ గురు దత్తాత్రేయ. Like and subscribe Eagle Media Works.